మధ్యవర్తిత్వంపై 30 మంది ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయవాదులకు సోమవారం నుండి 40 గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఈ తరగతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సంస్థ జిల్లా కార్యదర్శి లీలావతి మాట్లాడారు. కక్షిదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం దోహదపడుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనకి ఇక్కడ గుంటూరు జిల్లా మొత్తం అన్డివైడెడ్ గుంటూరు నుంచి 30 మంది అడ్వకేట్స్కి సోషల్ వర్కరు వీళ్ళందరికీ కలిపి ఇక్కడ 40 అవర్స్ మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. దీనికి సంబంధించి మనకి చెన్నై నుంచి ఇద్దరు ట్రైనర్స్ వచ్చున్నారు. ఈ 40 అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడాను ఈ మొత్తం మనకి వినుకొండ, మాచర్ల, గురజాల నుంచి ఇటువైపు రేపల్లె, తెనాలి, బాపట్ల అన్ని చోట్ల నుంచి మనకి వచ్చున్నారండి. వీళ్ళందరూ ట్రైన్ అయిన తర్వాత మీడియేషన్ సెంటర్లో మన కేసెస్ త్వరితగతిని పరిష్కరించడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. సో అడ్వకేట్స్కి ఇబ్బంది లేకుండాను, వాళ్ళ వకాలత్తుకు ప్రాబ్లం లేకుండాను ఈ మీడియేషన్ జరుగుతుంది అనేది చెప్పడానికి అడ్వకేట్స్ విల్ బీ ది మీడియేటర్స్ ఇన్ దిస్ మీడియేషన్ ప్రోగ్రామ్. సో ఈ 40 అవర్స్ మీడియేషన్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అడ్వకేట్స్ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని మీడియేషన్కి ముందుకు తీసుకొచ్చి కేసెస్ త్వరితగతిన కోర్టులోనే పరిష్కరించుకునేటట్టుగా, అంటే కోర్టు వారు పెండింగ్ మ్యాటర్స్ని మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేస్తారు. వకాలత్తున్న అడ్వకేట్స్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఫేస్ టు ఫేస్ మీడియేటర్తో పార్టీలే మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇద్దరికీ అనుకూలంగా సమస్య పరిష్కారం అయితే సెటిల్మెంట్ రాసుకొని, అది కూడా ఆ సెటిల్మెంట్ కూడాను వాళ్ళ అడ్వకేట్స్ ఎవరైతే వకాలత్ హోల్డ్ చేస్తుంటారో వాళ్ళే ఆ సెటిల్మెంట్ రాస్తారు. అది అయిన తర్వాత మీడియేటర్ గారు కూడా సైన్ చేసి దాన్ని ఆ సెటిల్మెంట్ని కోర్టుకు పంపుతారు. దాన్ని పేస్ చేసుకొని కోర్టు వారు జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ చెప్తారు. సో మనకున్నటువంటి ఈ లక్షల కేసుల్లో త్వరితగతిని పరిష్కరించుకునే దానికి, ఇద్దరికి అనుకూలంగా పరిష్కరించుకునే దానికి ఇది సరైన అవకాశం. సో మీడియేషన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి.